హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 29th ఆగస్ట్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 35 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ మాత్రం మైనస్ లో క్లోజ్ అయింది 134 పాయింట్స్. సో టాప్ 5 స్టాక్స్ చూద్దాం. పాజిటివ్ అండ్ నెగిటివ్ స్టాక్స్ చూస్తే టాప్ 5 లో పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో LTIM, విప్రో, దివీస్ ల్యాబ్, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్ ఈ 5 స్టాక్స్ పాజిటివ్ గా ఉంటే మారుతి, ఏషియన్ పెయింట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, శ్రీరామ్ ఫైనాన్స్, బ్రిటానియా ఈ 5 స్టాక్స్ నెగటివ్ గా క్లోజ్ అయ్యాయి నిఫ్టీ 50లో. నెక్స్ట్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇది లెవెల్స్ లో పెద్దగా మార్పు లేదు. మనం ఇక్కడ గతంలో అనుకున్న లెవెల్సే 125 మనకి రెసిస్టెన్స్ అనుకున్నాం. ఈరోజు ఆ లెవెల్ ని క్రాస్ చేసి జస్ట్ ఒక 5-6 పాయింట్స్ పైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి డౌన్ కి వచ్చేసింది. క్లోజింగ్ ఆల్మోస్ట్ నిన్న క్లోజింగ్ కి దగ్గరలోనే 30 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది 25,052. అండ్ రేపు మనకి F&O మంత్లీ ఎక్స్పైరీ నిఫ్టీకి ఉంది. సో ఇంట్రాడే వొలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు. సో నిన్న కూడా వీడియోలో అనుకున్నాం ఇంట్రాడే వొలటాలిటీ ఎక్కువ. నిన్న ఈ రోజు రేంజ్ కొంచెం పెద్దగానే ఉంది నిన్నటితో కంపేర్ చేస్తే. సో లోయర్ లెవెల్లో మంచి సపోర్టే తీసుకుంది 24,970 ఆ లెవెల్స్ దగ్గర. సో ఇప్పుడు మనం లెవెల్స్ చూసుకుంటే సేమ్ లెవెల్స్ పెద్దగా మార్పు ఏమి ఉండదు. 24,960 ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. అండ్ హైయర్ సైడ్ అగైన్ 25,125, 150 లెవెల్స్ మాత్రం రెసిస్టెన్స్ లాగానే ఉంటాయి. అంటే మాక్సిమం వెళ్తే 25,200 వరకు అప్ సైడ్ కి వెళ్ళడానికి అవకాశం ఉంది. రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి. డౌన్ సైడ్ చూసుకుంటే 24,960 కన్నా కిందకి వెళ్తే మాత్రం కొంచెం వీక్నెస్ రావచ్చు. 24,850 వరకు డౌన్ సైడ్ కి రావడానికి అవకాశం ఉంది. సో మన కీ లెవెల్ 24,650. మన మంత్లీ పీవీఎట్ లెవెల్ కూడా అక్కడే ఉంది. ఏదైనా ఇంట్రాడే డిప్ ఇస్తే అది బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు పొజిషనల్ గా ట్రేడ్ చేసేటప్పుడు. అయితే ఎక్స్పైరీ ఉంది కాబట్టి కొంచెం హైయర్ లెవెల్లో సెల్లింగ్ ప్రెషర్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఒకవేళ మొమెంటం స్ట్రాంగ్ ఉండి ఏదైనా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి స్ట్రాంగ్ గా ఉంటే మాత్రం 25,360 వరకు అప్ సైడ్ కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ కూడా పెద్దగా మార్పు ఏం లేవు. మనం అనుకున్న లెవెల్సే, గతంలో అనుకున్న లెవెల్సే. 50,780 మన కీ లెవెల్, అది స్ట్రాంగ్ సపోర్ట్ గానే ఉంటుంది. అండ్ 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ టీ లైన్ సపోర్ట్ ఇవన్నీ కూడా 50,780 కన్నా పైనే ఉన్నాయి. సో ఇప్పుడు మనం గమనించాల్సిన లెవెల్ 50,780. దాన్ని బ్రేక్ చేసి కిందకు వస్తే మాత్రం వీక్నెస్ రావచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అంటే హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్ 51,450. నిన్న కూడా అదే లెవెల్ రెసిస్టెన్స్ అనుకున్నాం. ఇప్పుడు కూడా అదే లెవెల్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. అయితే 51,087 ఆర్ 51,080 ఆ లెవెల్ సపోర్ట్ పాయింట్. ఇప్పుడు కూడా అదే సపోర్ట్ పాయింట్ లాగా తీసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో ఓవరాల్ గా బయాస్ కొంచెం పాజిటివ్ గా ఉంది. కొంచెం న్యూట్రల్ స్ట్రాటజీ లాంటివి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఎక్స్పైరీ, మంత్లీ ఎక్స్పైరీ ఈ రోజు అయిపోయింది. రేపటి నుంచి కొంచెం నెక్స్ట్ కాంట్రాక్ట్స్ యాక్టివ్ గా ఉంటాయి. ఫస్ట్ 2-3 days కొంచెం అబ్జర్వ్ చేసి తర్వాత మనం ఏదైనా ఆప్షన్ స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఇప్పుడు కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి గ్రాన్యూల్స్ ఇండియా. గ్రాన్యూల్స్ ఇండియాలో ఒక పాజిటివ్ మొమెంటం కనబడుతుంది. డీసెంట్ ర్యాలీ తర్వాత ఒక చిన్న ఈ పుల్ బ్యాక్స్ అన్ని కూడా చాలా చిన్న పుల్ బ్యాక్స్ ఉంటున్నాయి. సో ఇది మనకి ఆపర్చునిటీ లాగా ఇస్తుంది. ఇక్కడ చూస్తే మనకి ఈ రోజు స్ట్రాంగ్ మొమెంటం లాస్ట్ 4-5 days మొత్తాన్ని ఎన్గల్ఫ్ చేసి పైన క్లోజ్ అయింది. సో దీంట్లో హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 714 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఉన్న మొమెంటం ప్రకారం చూస్తే దీన్ని బ్రేక్ చేసి 735 ఆర్ 740 లెవెల్స్ ని రాబోయే రోజుల్లో టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో స్టాక్ ని కొంచెం మానిటర్ చేయండి. ఏదైనా ఇంట్రాడే డిప్స్ వస్తే దాన్ని బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఏదైతే మనకి ప్రీవియస్ గా ఉన్న బ్రేక్అవుట్ లెవెల్ ఏదైతే ఉంటుందో 693, 695 లెవెల్స్, ఆ లెవెల్ కి వస్తే మాత్రం దీంట్లో లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ నే జనరల్ గా మనం స్టాప్ లాస్ లాగా పెట్టుకోవచ్చు. 653 దగ్గర ఉంది 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. దాన్ని మన స్టాప్ లాస్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది గ్రాన్యూల్స్ ఇండియా. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. స్టాక్ సెలెక్షన్ ఎట్లా చేసుకుంటాం? డిఫరెంట్ మెథడ్స్ లో మనం స్టాక్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ ని క్యాండిల్ స్టిక్ చార్ట్ వేసుకుని ఆ చార్ట్ లో డిమాండ్ ఎక్కడ ఉంది, సప్లై ఎక్కడ ఉంది, మొమెంటం ఎలా ఉంది, క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, కన్సాలిడేషన్ ఎక్కడ అవుతుంది, అండ్ క్యాండిల్స్ లో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి. ఈచ్ క్యాండిల్ స్టిక్ కి కొంత స్ట్రెంగ్త్ ఉంటుంది. ఆ స్ట్రెంగ్త్ కి ఒక పర్టికులర్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇవన్నీ మనం నేర్చుకొని ఒక ప్రొఫెషనల్ గా స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో దానికోసమే మేము 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది.
ఇది కంటిన్యూస్ గా చాలా బ్యాచెస్ కండక్ట్ చేశాము. నెక్స్ట్ బ్యాచ్ వచ్చి సెప్టెంబర్ 11th నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో థియరీ క్లాసెస్ ఉంటాయి. థియరీ క్లాసెస్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ క్లాసులు ఉంటాయి. అంటే మార్కెట్ జరిగేటప్పుడే, అంటే లైవ్ మార్కెట్లోనే క్లాస్ కూడా జరుగుతుంది. ఆ లైవ్ మార్కెట్ క్లాస్లోనే మనం నేర్చుకున్న దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తాం. అండ్ ఒక స్టాక్ని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాం, అదే రోజు మనం కొన్ని స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని వాటికి ట్రేడ్ ప్లాన్ తయారు చేసి ట్రేడ్ కూడా చేస్తుంటాం. సో ఇవన్నీ నేర్చుకోవడానికి మీరు ఒక స్టాక్ మార్కెట్ ప్రొఫెషనల్గా కావాలనుకుంటే ఈ 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. మరిన్ని వివరాల కోసం ఇక్కడున్న వాట్సాప్ నంబర్ని కాంటాక్ట్. ఈ స్టాక్ వచ్చి దివీస్ ల్యాబ్. దివీస్ ల్యాబ్ లో ఒక మొమెంటం స్ట్రాంగ్ గా కనబడుతుంది. ఇక్కడ 4-5 days కన్సాలిడేట్ అయిన తర్వాత ఈ రోజు ప్రీవియస్ గా ఉన్న సప్లై జోన్ ని బ్రేక్ చేసింది. ఇది హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 5245 వరకు వెళ్ళొచ్చు నెక్స్ట్ లెవెల్. సో ఇప్పుడు స్టాక్ ని కొంచెం మానిటర్ చేయొచ్చు. ఈ బ్రేక్అవుట్ లెవెల్ 5025 బ్రేక్అవుట్ లెవెల్ 5030 దగ్గర క్లోజ్ అయింది. సో రేపు మార్నింగ్ ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఇమీడియట్ గా ఎంట్రీ కావద్దు. వన్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఆ గ్యాప్ మొత్తాన్ని ఫిల్ అయినప్పుడు మనం ఎంట్రీ చేసుకుంటే దీంట్లో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది దివీస్ ల్యాబ్. అయితే దీంట్లో వీక్నెస్ మంత్లీ పివోట్ లెవెల్ కన్నా కిందకి వెళ్తేనే దీంట్లో వీక్నెస్ రావచ్చు. 4756 మంత్లీ పివోట్ లెవెల్, ఆ లెవెల్ కన్నా కిందకి వెళ్తే దీంట్లో కొంత వీక్నెస్ వచ్చే అవకాశం ఉంది. సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది దివీస్ ల్యాబ్. రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యధిక బిజినెస్ కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తున్న ప్రాఫిట్ మాస్టర్ నుంచి మరో మెగా ఈవెంట్. ఈసారి బెంగళూరు వేదికగా అనలిస్ట్ శేషు మాస్టర్ క్లాస్. వాల్యూ ఇన్వెస్టింగ్, ఇన్వెస్టర్ సైకాలజీ, ఎర్లీ స్టేజ్ ఇన్వెస్టింగ్ అంశాలపై లోతైన విశ్లేషణ. బిజినెస్ డైనమిక్స్ నేర్చుకునే అద్భుత అవకాశం. ఎగ్జిట్ వ్యూహాలు నేర్పించబోతున్న ఆర్పి గారు. సెప్టెంబర్ 1వ తేదీన హోటల్ ఆట్రోయిస్ట్ బిజినెస్ లో మెగా వర్క్ షాప్. రిజిస్ట్రేషన్ కు ప్రాఫిట్ మాస్టర్ వెబ్సైట్ చూడండి. వివరాలకు 9966386464 లేదా 7702906749 లో సంప్రదించండి. Please like, subscribe and share our videos.